మనమేదో నాటకాలు ఆడుతున్నామని, వెంకటలక్ష్మిని మనం అనుకుంటున్నామని దుర్గక్క కోప్పడి కొట్టడానికి వస్తుంది ఉత్తమ్. అలాంటిదేం లేదు చెల్లెమ్మా, మనమంతా ఒకటే. వెంకటలక్ష్మి అంటే మాకు కూతురుతో సమానం. అపార్థాలేం చేసుకోకు. అలాంటి ఆలోచనలు నీ బుర్రలోకి రానీకు. ఇదిగో, చేస్తున్న వంట మీద, చేసుకున్న పెళ్లం మీద ఒట్టేసి చెప్తున్నా, నమ్ము చెల్లెమ్మా. ప్రియా, నిన్ను ఎవరేమన్నా నాతో చెప్పు, నేను చూసుకుంటాను, సరేనా? సరే, వస్తాను, వెళ్ళొస్తానండి. ఏం వంట చేసావు ఉత్తమ్? నీకు నచ్చినే చేశా రా. ఏమైంది ప్రియా? గవల శాస్త్రి గారు ఏం చెప్పారు? మరీ ప్రమాదమని ఏం చెప్పలేదు కానీ నిత్యం పూజాభిషేకాలు చేయమని వెండి విగ్రహం ఇచ్చారండి. అమ్మా, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత కష్టం. కీడు వెంటాడుతుంది తులసిని, చెయ్యవలసింది తను. ధూప దీప నైవేద్యాలు చేయమని చెప్పండి. ఏ దుష్టశక్తి అమ్మాయి దరికి చేరలేదు. ఎవరి దుర్మార్గము ఫలించదు, ఏ కీడు వాటిల్లదు. ఇది తులసికిద్దామని వదిన వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడ దుష్టత్రయం ఉంది కదా. అసలు ఏమైంది ప్రియా? నీ కొడుక్కి పిల్లలే పుట్టరు, యోగం లేదు, భోగం లేదు అని లక్ష్మితో పెళ్లి కాకుండా చేసిన దాన్ని ఎలా రానిచ్చావు? సాంబయ్య చేస్తానని హాస్పిటల్లో ఈవిడ దగ్గర మాట తీసుకున్నాడంట. ఇదిగో ఈ డీజీపీ పెళ్ళం దాక్షాయిని చేసిందంట. ఆవిడ బుద్ధి మంచిదైతే ఎవరు మాత్రం ఆవిడ బుద్ధి మారుస్తారు ప్రియా? తినగా తినగా వేప తీయనన్నట్టు వదినకి చెప్పగా చెప్పగా బుద్ధి మారిపోతుంది. అంతా కలిసి పిల్లలకి సుఖం లేకుండా చేస్తున్నారు, మనల్ని ఆడిపోసుకుంటున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో. చూడండి, ఏం చూసినా వాళ్ళెన్ని చేసినా మనం మాత్రం ఆదిత్య తులసిల కోసం ఏదో ఒకటి చేయాలి. వాళ్లని ఒకటి చేసి తీరాలి. తులసితో అమ్మవారికి నిత్య పూజాభిషేకాలు చేయించాలి. నేను వెంకటలక్ష్మిని ఎలా చూసుకుంటున్నాను, నువ్వు తులసిని అలాగే చూసుకో. నమస్కారం దుర్గమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. 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 కూర్చోండి, కూర్చోండి. దుర్గా, వీళ్ళు మేము నీలగిరి కాలనీలో అనాథ పిల్లల కోసం, వృద్ధుల కోసం ఆశ్రమం నిర్వహిస్తున్నామండి. ఓ, అలాగా, చాలా సంతోషం. మహిళా మండలి అధ్యక్షురాలిగా మీ సాయము సహకారం ఆశించొచ్చాం. అనాథ పిల్లలు, వృద్ధులు, మీరే కాస్త పెద్ద మనసు చేసుకోవాలి. మీది పెద్ద చెయ్యి, దాన ధర్మాల్లో వెనకాడరు అని విన్నాం. మీ సాయం వాళ్ళకింత అన్నం పెడుతుంది, తోడవుతుంది, నీడవుతుందండి. మీ మండలి వాళ్ళంతా భారీగా విరాళాలు ఇచ్చారండి. భారీగా అంటే? ఎవరూ 1,00,000కు తక్కువ ఇవ్వలేదు. కావాలంటే చూడండి. నేనేమైనా సాక్ష్యాలు, ఆధారాలు చూపించమన్నానా? మా దుర్గా దాన ధర్మాల్లో ముందుంటుంది. అది తెలుసు మేడం, అందుకే వచ్చాం. వినకుండా ఎందుకుంటారులే. మా అక్కది భారీ చెయ్యి, అన్ని భారీ విరాళాలే.
అందుకే సాక్ష్యాలు ఆధారాలు అడిగానా అంది. మీ పేరు మీద నెలలో ఒకరోజు భోజనాలు పెడతాం. అదేంటి రోజు అన్నం పెట్టరా వాళ్ళకి? భలేవారండి, పస్తులుంచితే ఈ ఆశ్రమం ఎందుకు, ఈ విరాళాల సేకరణ ఎందుకు? వీరి పేరు మీద ఒకరోజు అంటున్నాం. రోజు తన పేరు మీద భోజనం పెట్టండి, అంత విరాళాలు ఇస్తుంది. పిన్ని, నా తరపున నువ్వేమీ మాట ఇవ్వద్దు. మీరుండండి. అన్నట్టు మీ ఆశ్రమం ఎక్కడన్నారు? నీలగిరి కాలనీ అండి. నీలగిరా? ఎక్కడది? రామవరప్పాడు పక్కనే సార్. ఇదిగోండి నా విరాళం 5 లక్షలు తీసుకోండి. 5 లక్షలా? కొంచెం ఆలోచించి ఇవ్వు దుర్గా. నేనన్నీ ఆలోచించే ఇస్తున్నాను. అయినా మీరు మీ చెల్లెల గారికి అర్పించిన దానికంటే ఇది చాలా తక్కువ. అది వేరు, ఇది వేరు. ఇదే నయం. అనాథల్ని వృద్ధుల్ని ఆదుకోవడం కోసం. అది స్వార్థాల్ని సంతృప్తిపరచడమే. ఇష్టం లేదు కాబట్టే నీకు స్వార్థంలా కనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పారు. మీకు మంచి అనిపించుకునే స్వార్థం, ఆవిడకి సొమ్ము స్వార్థం. నేను మంచి అనిపించుకోవడం మీకు ఇష్టం లేదు, అంతేనా? పెడార్థాలు తీయకు దుర్గా. వీళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో ఆలోచించు. మీరు అవన్నీ ఆలోచించే ఇస్తున్నారా? అక్కడో బంధువు ఉంది, పరిచయం ఉంది. వాళ్ళని కనీసం గతంలో నువ్వు చూసిన జ్ఞాపకమైనా ఉందా అత్తయ్య? మామయ్య, ఈ మధ్య విరాళాల పేరున మోసాలు జరుగుతున్నాయి. చూడమ్మా తులసి, విరాళం ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. మోసం అది అని అనకు. మేము ట్రస్ట్ వాళ్ళం, మాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు నాకు బాగా తెలుసు. నేను దాన ధర్మాలు చేసి మంచి అనిపించుకోవడం మీకు ఇష్టం లేక నాకు అడ్డుపడాలని వీళ్ళని అనుమానించి అవమానిస్తున్నారు. అయినా నేనెప్పుడు వీళ్ళని చూడలేదు అత్తయ్య. అవును, మీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంత? ఏంటి నెంబర్ ఎంత, పేరేంటి అని లాయర్ అడిగినట్టు అడుగుతున్నావు? అడగనివ్వు, అడిగితే తప్పే ఉంది. వాళ్ళు నిజమైతే, వాళ్ళ ట్రస్ట్ నిజమైతే వాళ్లే చెప్తారు కదా. ఏంటి డీటెయిల్స్ అడుగుతుంటే అలా నీళ్లు నములుతున్నారు? చెప్పండి. మీరు చెప్తారా, స్టేషన్కి ఫోన్ చేయమంటారా? వీళ్లతో నిజం చెప్పించడానికి పోలీసుల దాకా ఎందుకు మామయ్య? అయ్యో, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఇవి చూడు మామయ్య, ఇవన్నీ దొంగ పిల్లలు. వీళ్ళు విరాళాల పేరు చెప్పి అందరినీ ఎలా మోసం చేస్తున్నారో చూడు. అవును తులసి. ఏంటి ఏంటి ఇవన్నీ? మామయ్య, ఇప్పుడు ఇప్పుడు పోలీసుల్ని పిలువు. వీళ్ళు మామూలు దొంగలు కాదు. సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఏదో బుద్ధి గడ్డి చేసాం, డబ్బులు కకృతి పడేలా చేసాం. క్షమించండి సార్, క్షమించండి అమ్మా. బుద్ధి గడ్డి తిని కాదు, ఆశ అవతులు దాటి. ఎంత ధైర్యం కాకపోతే మా అత్తయ్యనే మోసం చేయాలని చూస్తారు? పైగా ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ భార్య, ఒక పోలీస్ ఆఫీసర్ కి తల్లి, ఒక... ఇంకా ఆపవే. నా పవర్ గురించి నువ్వేం చెప్పక్కర్లేదు. బుద్ధి గడ్డి తిందని కాళ్ళ మీద పడ్డారుగా. లేవండి. ఇందాక వాళ్ళ ప్రస్తావన వద్దన్నావు, మరిప్పుడు? అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. మీలాంటి వాళ్ళని క్షమించడమా? సమస్య లేదు. అనాథల పేరున, వృద్ధుల పేరున మోసం చేయాలని చూస్తారా? అందులో మా అత్తయ్యనే బురడి కొట్టించాలని చూస్తారా?
అమ్మ క్షమించండి, మళ్ళీ జన్మలో ఇలాంటి తప్పు చెయ్యం. దయ తెలిసి మమ్మల్ని వదిలేయండి. కాళ్ళ మీద పడ్డారు కదక్కా, మన్నించి నీ మనసు చాటుకో. ఏయ్, నా కళ్ళ ముందు నిలబడద్దు, వెళ్ళడు అవతలకి. ముందే వాళ్ళ మీద నాకు అనుమానం వచ్చింది. చెప్తే ఏదేదో అన్నావు. మీలా అనుమానించడానికి నేనేమి డిపార్ట్మెంట్లో పనిచేయలేదు. తులసి ఏ డిపార్ట్మెంట్లో పనిచేసిందని? ప్రతిదానికి పంతం కాదు ముఖ్యం, కాస్త ఆపుతారా? తులసి నిలదేకపోయి ఉంటే ఈరోజు 5 లక్షలు నష్టపోయేదానివి. సరేలేండి, మీరు చేసిన సంతర్పణల ముందు ఈ 5 లక్షలేమీ ఎక్కువ కాదులేండి. కింద పడ్డా చెయ్యి పైనే ఉందన్నట్టుంది నీ వాలకం. దానాలు చేసే చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది. మామయ్య విషయంలో కూడా అలాగే అనుకోవచ్చుగా. పుచ్చుకునే వాళ్ళ చెయ్యి కిందే అని ఒప్పుకోవచ్చు కదా. వాళ్ళు ఒకసారే మోసం చేయొచ్చు, మీ వాళ్ళు ఎలా కాలం చేస్తుంది అదే కదా. నాలాంటి మంచోళ్ళు ఉండటమే పాపం అయిపోయింది. తులసి లాంటి కోడలు దొరకడం నీ అదృష్టం, సంతోషించు. గాడిద గుడ్డేం కాదు, ఇది దీని నాటకమేమో, ఎవరికెరుక. పుణ్యానికి పోతే పాపం అంటుకోవడం అంటే ఇదే మామయ్య. అవును మంగళాంబ, నాకొక డౌటు. వచ్చిన వాళ్ళు నా వాళ్ళు అంటావేంటే కొంపదీసి? నాకే పాపం తెలీదు. నువ్వు లేనిపోని వంటగట్టాలని చూడకు. అటు లక్ష్మిని దాక్షాయిని, ఇటిది నిన్ను చెడు కూడా ఆడుకుంటున్నారు. విరుస్తానే, 2 కాళ్ళు విరుస్తా. ముందు నీ కాళ్ళు విరక్కుండా చూసుకో పద. అమ్మా, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత కష్టం. కీడు వెంటాడుతుంది తులసిని. పడుతున్న బాధలు సరిపోవడం లేదని కన్నీళ్లతో బియ్యం కడిగి అన్నం వండాలనుకుంటున్నావా ప్రియా? ఏమైంది ప్రియా? ఎందుకు అంతలా ఆలోచిస్తూ బాధపడుతున్నావు? మన ఆలోచన ఎప్పుడు మనకి దూరం అయిందని. తులసి కాపురానికి వెళ్ళిందే కాని మన బాధలు తీరలేదు, కన్నీళ్లు ఆగలేదు. ఇది వరకు పెళ్లి కావడం లేదని బాధపడేవాళ్ళం, అయిపోయింది. ఇప్పుడు కాపురం కుదుట పడట్లేదని బాధపడుతున్నాం. ఇదివరకు మనం బాధపడితే తులసి ఓదార్చి ధైర్యం చెప్పేది. ఇప్పుడు మనం ఒకరికొకరం ఓదార్చుకొని ధైర్యం చెప్పుకుంటున్నాం. కానీ తులసిని ఎవరు ఓదార్స్తారు చెప్పు? ధైర్యం ఎవరు చెప్తారు ప్రియా? ఏంటండి, దాని జీవితం అలా అయింది. ఆనందంగా అల్లరి చేస్తూ మనల్ని సంతోష పెడుతూ ఉండేది. ఇప్పుడు దానికి కన్నీళ్ళు, మనకి కన్నీళ్ళు. దాని జీవితం ఎప్పుడు సుఖ సంతోషాలతో నిండుతుందో, దాని బతుకులో ఎప్పుడు ఆనందం తొంగి చూస్తే అప్పుడే మనం నిజంగా ఆనందపడతాం ప్రియా. ఏమండి, ఏంటి ప్రియా? కనీసం అన్నయ్యకిప్పుడైనా అది తన కూతురని తెలిస్తే దాని బాధ తీరుతుందేమో. నువ్వు అన్నది నిజమే ప్రియా, కానీ తెలియచేయడానికి ఒక సమయం సందర్భం రావాలి కదా. ఇప్పుడు చెప్తే దుర్గమ్మలాగా బావ అపార్థం చేసుకుంటే? అపార్థమా? అవును. కూతురు కన్నీళ్లు చూడలేక స్వార్థంతో అబద్ధం చెప్తున్నారు అనుకుంటే వస్తున్న కన్నీళ్లు తుడుచుకోవటం కాదు, కొత్త కన్నీళ్లు మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అన్నయ్య అలా అనుకుంటాడా అండి? ఎన్నాళ్ళు చెప్పకుండా దాచి ఇప్పుడు చెబితే అనుకునే అవకాశం ఉంది ప్రియా. అనుకోవడమే కాదు ప్రియా, మన మీద సీరియస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఎప్పటికీ ఇంతేనా?
ఈ రహస్యం మనతో పాటేనా? దేవుడు సాయం చేస్తాడనే నమ్మకం, నీ త్యాగం వృధా పోదన్న విశ్వాసం నాకున్నాయి ప్రియా. ఏంటో కొత్తగా పెళ్ళైన జంటకి సుఖ సంతోషాలు కరువయ్యాయి. కష్టం వెనకాల సుఖం అంటారు. వాళ్ళకా భాగ్యం ఎప్పటికి రాసుందో. భగవంతుడా, త్వరగా నా కొడుకు కోడలికి సంతోషం ప్రసాదించు తండ్రి. మనం విన్నవించుకోవాలా? తులసి మంచితనం ఆ దేవుడికి తెలీదా ప్రియా? ఎందుకు పరీక్ష పెడుతున్నాడో, ఎంత బాధ పెడుతున్నాడో అంత సంతోషం త్వరలోనే ఇస్తాడులే ప్రియా. వాళ్ళ జీవితాల్లో సంతోషం చూస్తే చాలు. ఇక ఈ జీవితానికి కావలసిందేమీ లేదు. మన నిస్వార్థాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ప్రియా. ఏం రాహుల్, ఎలా ఉంది వెంకటలక్ష్మి? బాగుంది అత్తయ్య. బాగుందంటే సరిపోదు, నీ జీవిత భాగస్వామిని చేసుకోవాలి. ట్రై చేస్తా అత్తయ్య. ట్రై చేయడం ఏంటో ట్రై చేయడం. థమ్స్ అప్ చేసి అలాగే అత్తయ్య భార్యాభర్తలుగా ఇద్దరం వచ్చి ఆశీర్వాదం తీసుకుంటామని కాన్ఫిడెంట్ గా మగాళ్ళ చెప్పాలి. కానీ ట్రై చేస్తానంటావేంట్రా? అలాగే ఫిక్స్ అయిపో. లక్ష్మి నా భార్య. దట్స్ గుడ్. ఇద్దరికి పరిచయం చేశా, అంతవరకే నా పని. నా పని నేను చేశాను, ఇక అంతా నీ మీద ఆధారపడుంది. నీ చూపులతో దాన్ని పడేస్తావో, దాని చూపులకి నువ్వు పడతావో నాకు అనవసరం. మీరు ప్రేమలో పడాలి. మేం ప్రేమించుకున్నామని మీ మావయ్య ముందు నిలబడాలి. అంతవరకు నీ బాధ్యత. ఆ తర్వాత మేళాలు, తాళాలు, మంగళసూత్రం మా బాధ్యత. అయితే అన్ని ఏర్పాట్లు చేసి ముహూర్తం పెట్టించండి అత్తయ్య. హలో, దీన్ని టూ మచ్ అంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నేను ప్రేమించమన్నాను, లేపుకు రమ్మనలేదు, బోర్లా పడేయమండం లేదు. ఇది ఇటు నీ లైఫ్ని అటు ఆదిత్య లైఫ్ని సెటిల్ చేస్తుంది. దాని అడ్డు నీకు లేకుండా చేస్తానని నేను తులసికి మాటిచ్చాను. మీ మాట నేను నిజం చేస్తాను. బ్లెస్ మీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అత్తయ్య. ఏంటి మామయ్య రమ్మని పిలిచావు? చెప్పు. మా మంగళగిరి మంగళం బత్తయ్య ఉంది కదా, ఆవిడ మీద సత్యవతి మీద మనం నిఘా పెట్టుంచాలి. అదేంటి మామయ్య, వాళ్ళ మీద కొత్తగా నిఘా పెట్టాలంటున్నావు? వాస్తవానికి దుర్గ ఏంటో నాకు తెలుసు. దుర్గలో ఈ మార్పు సీమంతం దగ్గర నుంచి మొదలైంది. అంతకుముందు సత్యవతి కారణం అనే అనుమానం నాకుంది లోపల. దానికి తోడు మా అత్తతో స్నేహం మొదలుపెట్టింది. ఈ ఇద్దరు దూర్తులు కలిసి దుర్గని చెడగొట్టారేమో అని నాకు అనిపిస్తుంది. సహజంగా దుర్గ మనస్తత్వానికి ఇంత మార్పు అనేది రావడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో నేనెప్పుడూ దుర్గలో అసూయ ద్వేషాలను చూడలేదు. అలాంటిది పగలు, ప్రతీకారాలు, కత్తులు దూసే స్థాయికి, ప్రాణాలు తీసే స్థాయికి మారిపోయింది. నేనవునంటే తను కాదనడం, ఎడ్డవంటే తెడ్డవనే సామెతల్ని నిజం చేస్తుంది. ఏదైనా సరేరా, మంగళాంబ మీద నిఘా పెట్టుంచు. డోంట్ వరీ మామయ్య, నువ్వేం భయపడుకో. చూద్దాం. సత్యవతి వచ్చిన తర్వాత మార్పు వచ్చిందని నాకేం అనిపించడం లేదు. నువ్వు అన్నట్టే సీమంతం తర్వాత నుంచే అత్తయ్య మారింది అని అంటున్నావు కాబట్టే సత్యవతి మీద మనం ఫోకస్ పెట్టాల్సిన పని లేదు. మంగళంబని ఒక చూపు గట్టిగా చూద్దాం మామయ్య. ఏ తులసి, ఏంటత్తయ్య? నీ పిలుపులు ఆపవే. నువ్వేనా వాళ్ళని చందాలకు పిలిచింది? ఎవరిని? అదేనే, మహిళా మండలి సభ్యులం, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నడుపుతున్నామని వచ్చారు కదా, వాళ్ళని. అరే, నేనే పిలిపించి నేనే ఎందుకు వెళ్ళగొడతాను? ఎందుకంటే నువ్వు చాలా తెలివైన దానివి కాబట్టి, చాకచక్యం గల దానివి కాబట్టి, హంసలాగా పాలు నీళ్లు వేరు చేయగల సమర్థురాలివి.
దుర్గ పిచ్చిది, దుర్గ మోసపోతుంటే తులసియే వచ్చి ఆదుకుంది, అలాంటి గొప్ప గొప్ప పేర్లుంటాయి కదా, అది సంపాదించడానికి. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? నా ప్రాణాలు పోయినా అలాంటి పిచ్చి పనులు చెయ్యను. నీకు చెడ్డ పేరు తెస్తే నాకొచ్చే లాభం ఏంటి? నీ కోడలిగా నంబర్ 1 అనిపించుకోవాలనే ఆలోచన నాకుంది గాని నిన్ను చెడు చేస్తే నాకొచ్చేదేముంది? నిన్ను సూపర్ చేయాలి, నేను సూపర్ అనిపించుకోవాలి. అలా మనిద్దరం కలిసి ఉంటే అదొక విలువ. నలుగురు చెప్పుకుంటారు అత్త కొడుళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అని. అంతేగాని నిన్ను దుర్మార్గురాలిగా చేసి నేనేదో పేరు సంపాదించుకుంటే అది నాకే అవమానం. ప్రేమ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని అమాయకుడైన ఈయన్ని బుట్టలో వేసుకున్నా. రక్త సంబంధం అని సంబంధం కలుపుకొని కోట్ల ఆస్తికి కోడలుగా వచ్చావు.